everyone, today I am going to explain this probability problem in a simple way. Given question, if x is a random variable with a probability distribution p of x equals to k plus 1 c by 2 into 2 power k, where k equals to 0, 1, 2. Then find c and probability of 1 less than x less than 3. సో మన సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ ఈ ప్రాబబిలిటీ వేరియబుల్ ఎక్స్ యాజ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ని మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్గా తీసుకోమన్నాడు, ఒక ర్యాండమ్ వేరియబుల్. అండ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాడు ఫార్ములా ఇచ్చాడు. ఇక్కడ ఈ ఫార్ములాలో ఈ కే ప్లేస్లో మనం ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఫార్ములా వేసి కే ఈక్వల్స్ టు 0, 1, 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏం కనుక్కోవాలి? వీ నీడ్ టు ఫైండ్ కాన్స్టెంట్ సి అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than x less than 3. సో మనకి వీ నో దట్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రాబబిలిటీస్ అంటే ఏంటి? మనకి తెలుసు సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని. సో మనం ఎప్పుడు ఈ ర్యాండమ్ వేరియబుల్స్ అనగానే ఇది గుర్తు రావాలి మనకి ఈక్వేషన్, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని. సో పి ఆఫ్ 0 అంటే కే ఈక్వల్స్ టు 0, 1, 2 తీసుకోమన్నాడు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ 0, ప్రాబబిలిటీ ఆఫ్ 1 అలా ఇన్ఫినిటీ వరకు అలా పోతూ ఉండేది. ఈక్వల్స్ టు 1 సమ్ కాబట్టి ప్లస్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ద ఫార్ములా. పుట్ కే ఈక్వల్స్ టు 0, 1, 2. మన కేని ఇన్ఫినిటీగా తీసుకోవాలి. 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. కే ప్లేస్లో ఫస్ట్ 0 పెట్టి 0 plus 1 సి కాన్స్టెంట్ కాబట్టి ఇలాగే అండి ఫార్ములాలో కే ఈక్వల్స్ టు 0 plus 1 by 2 power k అంటే 0, కే అంటే 0 తీసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ప్లస్ అంటే ఈ ఫార్ములా కదా సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 కాబట్టి. సో మనం ఫస్ట్ కే ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం, ప్లస్ మళ్ళీ కే ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. కే ప్లేస్లో 1 పెట్టాం, అదే కే ప్లేస్లో 2 తీసుకున్నాం, ఇక్కడ 2 తర్వాత 3 తీసుకున్నాం ఇక్కడ. అలా అన్నీ సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు, ఇక్కడ 3 వరకు చేస్తే చాలు. ప్లస్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళిద్ది, ఈక్వల్స్ టు 1. సో టేక్ సి యాజ్ కామన్. సో సిని కామన్గా తీస్తాం. సిని కామన్గా తీస్తే 0 plus 1 అంటే 1 కాబట్టి 1 వచ్చింది. 2 power 0 అంటే 1. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దీనికి 2కి వాల్యూ ఏమి ఉండదు 0 వస్తే. సో 1 అన్నమాట. 1 plus 1 2 power 1 అంటే 2. సో 2 ప్లస్ సి అనేది కామన్ తీసేసాం కదా, అన్నిటి కామన్ అన్నమాట. 2 plus 1 3, 2 square అనేది ఇలాగే ఉంచుకోండి. దాని తర్వాత 3 plus 1 4 by 2 cube సేమ్ అలాగే ఉంచేద్దాం. ఇన్ఫినిటీ వరకు వెళ్ళిద్ది, ఈక్వల్స్ టు 1. దెన్ ఇక్కడ సీన్ కామన్ తీసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ప్రతి పైన ఉన్న ఎలిమెంట్ని కామన్ తీద్దాం. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 2ని బయటికి తీసా, 3ని బయటికి తీసా, 4ని బయటికి తీసా, అలా తీద్దాం. ఈ స్క్వేర్ అనేది హోల్గా ఇచ్చేద్దాం అన్నమాట. ఈ అనేది చూడండి 2ని బయటికి తీసా 1/2. ఇక్కడ 2 square ఉండాలి కానీ నేను పవర్ ఇచ్చా, హోల్ పవర్ ఇచ్చా. ఎలాగో 1 square అయినా 1 వచ్చిద్ది, 1 power 3 అయినా 1 వచ్చిద్ది. సో మొత్తం హోల్గా తీసుకుంటే ఒక ఫార్ములా వచ్చింది, దానికోసం మనం ఇలా తీసుకుందాం. ఇక్కడ పైన ఉన్న ఎలిమెంట్స్ని బయటికి తీయాలి. ఇక్కడ 3 ఉంది, 3ని బయటికి తీస్తే 1 వచ్చిద్ది. 3 into 1 అంటే 3/2
హోల్ స్క్వేర్ అయింది. సో ఇలా కామన్ తీసుకొని ఈక్వల్స్ టు 1 అయింది. ఇక్కడ మనకి ఫార్ములా గుర్తు రావాలి. సో 1 ప్లస్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 పవర్ ఎక్స్ 4 ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2. సో మనం ఏంటంటే ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకొని వేయాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ అలాగా ఇవి ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 1/2. ఎందుకని ఎక్స్ 1/2 అయింది? ఇక్కడ చూడండి, పైన ఉన్నది కింద ఉన్నది సేమ్ ఒకేలా ఉంది. 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే 1/2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/2 అలాగా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 అనేది మనకి ఎక్స్ అయింది. సో ఈ ఎక్స్ ప్లేస్లో 1/2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 1/2 హోల్ ఇన్వర్స్ -2 ఈక్వల్స్ టు 1. సో ఈ ఎల్సిఎం తీసుకుంటే 2 ఇంటూ 1 2, 2 మైనస్ 1/2 ఇన్వర్స్ 2 ఈక్వల్స్ టు 1. సో 2 మైనస్ 1 అంటే 1, 1/2 ఇన్వర్స్ 2. సో ఈక్వల్స్ టు 1. ప్రాబిలిటీ అనేది ఈక్వల్స్ టు 1 ఉపయోగించుకోవాలి. దాని తర్వాత ఇది ఇన్వర్స్లో ఉంది కాబట్టి దీన్ని పైకి తెస్తాం. మైనస్ సింబల్ పోవాలంటే పైకి తెస్తే పోయిద్ది. సో 2 పవర్ 2 అంటే 4. సో సి ఇంటూ 4 ఈక్వల్స్ టు 1. 4c ఈక్వల్స్ టు 1. సి ఈక్వల్స్ టు 1/2. ఈ 4ని ఇటు తెస్తే మల్టిప్లికేషన్ అనేది ఇటు తెస్తే డివిజిబుల్ అయింది. సి ఈక్వల్స్ టు 1/2 అయింది. ఇప్పుడు సెకండ్ని కనుక్కుంటున్నాం. ఫైండ్ పి ఆఫ్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3. వాల్యూస్ బిట్వీన్ 1 and 3. ఇక్కడ మనకి 0, 1, 2, 3. ఈ 1కి 3కి మధ్యలో ఉంది 2 ఉంది కదా. సో అదే అంటున్నాడు, ఎక్స్ వాల్యూ 2. మనకి 3 కంటే తక్కువ ఉన్న వాల్యూ కావాలి, 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ కావాలి. ఈ రెండింటి మధ్యలో ఏముంది? 2 ఉంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 అయింది. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో మన ఫార్ములా ఇచ్చాడు, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఫార్ములా ఏంటి ఇక్కడ? k ప్లస్ 1/2 పవర్ k ఈక్వల్స్ టు సి. ఇక్కడ మనకి k అంటే 2, ఇక్కడ k అంటే 2. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఈ k ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ప్లస్ 1/2 2 పవర్ 2 సి. సి ప్లేస్లో మనం సిని ఫైండ్ అవుట్ చేసాం. సి అంటే 1/4. సో సి ప్లేస్లో 1/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇది 2 ప్లస్ 1 అంటే 3. 2 పవర్ 2 స్క్వేర్ అంటే 4. 3/4 ఇంటూ సి ప్లేస్లో నేను 1/4ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 3 1 జా 3, 4 4 జా 16, 3/16. సో మనకి ఫైనల్ ఆన్సర్స్ వచ్చేసరికి సి ఈక్వల్స్ టు 1/4. ప్రాబిలిటీ ఆఫ్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3 ఈక్వల్స్ టు 3/16. చాలా సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన ఫార్ములా రాసేసుకుంటాం. మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేసుకోమన్నారో అది రాసుకున్న తర్వాత మనకు బాగా గట్టిగా గుర్తు రావాల్సింది సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని గుర్తు రావాలి. ర్యాండమ్ వేరియబుల్స్ అనగానే సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని గుర్తు రావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? k ఈక్వల్స్ టు 0, 1, 2, 3 తీసుకోమన్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సో p ఆఫ్ 0 p ఆఫ్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని వేసుకుంటాం. సో మనకి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. k ఈక్వల్స్ టు 0, 1, 2, 3 తీసుకోమన్నాడు కాబట్టి సో మనకి 3 వరకు తీసుకుంటే చాలు. ఈ k ప్లేస్లో
ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేసి అలా చేసుకుంటూ పోతాం. దాని తర్వాత ఈక్వల్స్ టు 1 అని తీసుకుంటాం. టేక్ సి కామన్, ఫస్ట్ సిని కామన్ తీసుకొని ఈ స్క్వేర్స్ని ఇలాగే ఉంచేయండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యిద్ది. సో ఈక్వల్స్ టు 1 అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. మనకు ఆ ఫార్ములా గుర్తుకు రావాలంటే మనం ఇలా కామన్గా తీసుకోవాలి. పైన ఉన్న వాల్యూస్ని బయటికి తీయాలి. తీస్తే 1 మిగిలిద్ది, ఇక్కడ కూడా 1 మిగిలిద్ది, 1 మిగిలిద్ది. హోల్ స్క్వేర్, హోల్ క్యూబ్ అలా తీసుకుంటే ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. 1 + 2x + 3x² + 1 - x హోల్ ఇన్వర్స్. ఈ ఫార్ములా బాగా గుర్తొస్తే మీరు సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు ఈ కంపేర్ చేసుకోండి. 1 + 2 1/2 అంటే x ప్లేస్లో 1/2 ఉంది. ఇక్కడ కూడా x ప్లేస్లో 1/2 ఉంది. సో x = 1 తీసుకుందాం. ఈ x ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. అంటే ఇదంతా ఈక్వల్స్ టు ఇదన్నమాట. అర్థమైందా? సి అలాగే తీసుకోవాలి. ఇదంతా ఈక్వల్స్ టు ఇది. దీని ప్లేస్లో మనం ఈ చిన్న ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో మనం ఈ ఎక్స్ ప్లేస్లో 1/2 పెట్టుకొని ఈక్వల్స్ టు 1 కూడా అలాగే ఉంది, సి కూడా అలాగే ఉంది గమనిస్తే. దాని తర్వాత ఎల్సిఎం తీసుకుంటాం. ఇది ఇన్వర్స్లో ఉంది. సో 1/2ని పైకి తెస్తే ఇలా హోల్ స్క్వేర్ అయ్యిద్ది అనమాట. సో మనకి సి = 1/4 అయింది. దాని తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ 1 < x 3 అంటే ఈ మిడిల్లో ఉన్నది ఏముండిద్ది, 2 ఉండిద్ది అంతే. 3 కంటే చిన్నది కావాలి, 1 కంటే పెద్దదంటే 2. సో మనం దాంట్లో ఇక్కడ ఫార్ములాలో 2 k ప్లేస్లో 2ని అలాగే సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సి ప్లేస్లో ఉందంటే సి తీసేయాలి కాబట్టి సి ప్లేస్లో మనకి ఎంత చిన్న ఆన్సర్ కనుక్కున్నాం 1/4 కాబట్టి ఆ 1/4ని ఇక్కడ ఈ ప్లేస్లో 1/4 పెట్టి 3 × 1 = 3, 4 × 4 3/16. ఫైనల్ ఆన్సర్స్ వచ్చేసరికి సి = 1/4, probability of 1 < x 3 = 3/16. Simple. If you like my explanation, please share and subscribe.